చలో లెట్స్ గో. మనుషులను చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు. అని పాప వి ఆర్ మిస్సింగ్ యు. బొంగులో చికెన్ తినాలన్నమాట. బాంబో చికెన్ అని చెప్పమ్మా. నేటివిటీ ఉండాలి డాడీ. బొంగులో చికెన్ అంటే కొంచెం ఓల్డ్ కొంచెం తేడా. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అయ్యో. సో పులిహోర విత్ పెరుగన్నం అన్నమాట. నేను ఆల్రెడీ కొంచెం వేసుకున్నాను. పులిహోర అంటే నాకు ఆగదు, సో అందుకనే వేసుకున్నా. ఇదంతా మెస్సీ ఉంటుంది, ప్లీజ్ ఇగ్నోర్. టైం 5:10 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కి వేడి వేడి ఇడ్లీ. ఇంకొక బ్యాచ్ కూడా రెడీ అవుతుంది. సో ఇడ్లీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ యూ గైస్. నా ఛానల్కి కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నేను ట్రావెల్ ఫ్యాషన్ డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఇంకొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ఏంటి వీడియో స్టార్టింగ్లోనే ఫుడ్ తోటి ఎంట్రీ చేసింది అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ టైటిల్ చూసారు కదా, దట్ మనం అరకు వెళ్తున్నాము అని చెప్పేసి. సో దానికి ఫుడ్ ప్రిపరేషన్స్ అనమాట. మమ్మీ మార్నింగే ప్రిపేర్ చేసేసింది. నాకు వీడియో ఇంట్రో ఇవ్వడం మర్చిపోయాను నేను, నాకు అప్పుడు గుర్తులేదు ఇవ్వాలి అని చెప్పి. సో ఇప్పుడు నేను వీడియోస్ అన్ని ఎడిట్ చేస్తుంటే అరే నేను వీడియో ఇంట్రో ఇవ్వలేదు అని నాకు గుర్తొచ్చింది. సో ఇంకా అందుకనే స్టార్టింగ్ దాంతోనే స్టార్ట్ చేశాను. సో ఇంకా రెడీ అయిపోయి మేమైతే కిందకి వచ్చి. డాడీ రెడీయా? రెడీ. చలో లెట్స్ గో. ఇంకా 6:05కి మేము ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయిపోయామన్నమాట. కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాము. మరి 4-5 అంటే డాడీకి ఇబ్బంది అవుతుంది, బికాస్ డాడీ ఒక్కరే డ్రైవ్ చేయాలి కదా. సో డాడీకి ఇబ్బంది అవుతుంది మంచు అదంతా అని చెప్పేసి కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాము. మేము అరకు సడన్గా వెళ్దాము అనుకున్నది చాలా రోజులు అయింది. ఎక్కడొక్కడికి వెళ్దాము అనిపించింది. చెల్లితో పెట్టుకుంటే అవ్వదు. సో ఇంకా వీకెండ్ హాలిడేస్ కదా, ఇంకా సరే వెళ్దాము, ఇప్పుడు క్లైమేట్కి బాగుంటుంది కదా అనిపించింది. నేను డాడీకి చెప్పగానే డాడీ కూడా వెళ్దాము, మళ్ళీ తర్వాత నేను కూడా వెళ్ళిపోతాను సంక్రాంతి అయిపోయిన తర్వాత, ఈసారి ట్రిప్ అదంతా ఏం వెళ్ళడానికి అవ్వదు కదా, చిన్నగా అరకు వెళ్ళేసి వచ్చేద్దాము అని డాడీ కూడా అన్నారు. సో ఇంకా మేము ఇంకా అలా స్టార్ట్ అయిపోయాము. నార్మల్గా డే లైక్ నైట్ అంతా ఉండడానికి అసలు ప్లాన్ లేదు గైస్ మాకు. ఓన్లీ జస్ట్ మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చేసేయాలి అని మేము కార్లో వెళ్తున్నాము. సో మా ఇంటి దగ్గర నుంచి అరకుకి అయితే మాకు 110 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మేము ఏమనుకున్నామంటే మార్నింగ్ వెళ్ళి జస్ట్ బేసిక్ ప్లేసెస్ అట్లాగా, అండ్ మెయిన్గా రోడ్ ట్రిప్ బాగుంటుంది అరకుకి. సో అది ఎంజాయ్ చేస్తూ వెళ్ళేసి నైట్ కల్లా వచ్చేద్దాము అన్నది మాకు ఇనీషియల్గా ప్లాన్ ఉండింది. బట్ అది తర్వాత చేంజ్ అయిపోయింది. మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. బట్ అరకుకి రోడ్ ట్రిప్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్, అండ్ ట్రైన్ కూడా చాలా చాలా బాగుంటుంది. మేము 2 times ట్రైన్లో ట్రావెల్ చేసాము అరకుకి. సో అరకుకి మనకి 3 trains అయితే ఉంటాయి గైస్ వైజాగ్ నుంచి. ఒకటి మార్నింగ్ 6:45కి ఉంటుంది, కిరండోల్ ప్యాసింజర్ అని చెప్పి. సో నా చిన్నప్పుడు అదంతా మేము 2 times దాంట్లోనే వెళ్ళాము. చాలా మంచి ఎక్స్పీరియన్స్, బికాస్ మెయిన్గా ఆ టనల్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంటుంది గైస్. వైజాగ్ నుంచి అరకుకి ఆల్మోస్ట్ 55 టనల్స్ ఉంటాయి ఇన్ బిట్వీన్. సో అది చాలా 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 బాగుంటుంది. అండ్ ఇప్పుడు విస్తాడోమ్ కోచ్ కూడా వేశారు. మీకు కిరండోల్ ప్యాసింజర్లో అయితే మీకు అవైలబుల్ ఉంటుంది. సో ట్రైన్స్ అయితే 3 ఉంటాయి. మార్నింగ్ ఒకటి 6:45కి, 8:30కి ఒకటి ఉంటుంది, అండ్ నైట్ ఉంటుంది ఒకటి 9-10కి. సో మీకు మార్నింగ్ 6:45 అయితే మీరు అరకు వెళ్ళేసరికి 11 అయిపోతుంది. దాని తర్వాత 8:30ది అయితే 12 అవుతుంది, అండ్ నైట్ వచ్చేసేసి 12:30 కల్లా మీరు వెళ్ళిపోతారు. సో ఈ ట్రైన్స్ అయితే ఉంటుంది. కిరండోల్లో అయితే మీకు విస్టాడోమ్ ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది మాత్రం. బట్ టికెట్స్ అయితే సీజన్ టైంలో అయితే మీరు 3 months to 4 months ముందే బుక్ చేసుకోవాలి, లేకపోతే మీకు అసలు దొరకదు. పర్ పర్సన్ 750 రూపీస్ అట్లా ఉంటుంది. సో మీరైతే ఒక 3 to 4 months ముందు బుక్ చేసుకోండి. డిసెంబర్ జనవరిలో వెళ్ళండి, నేను బాగా సజెస్ట్ చేస్తాను. సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో కూడా వెళ్ళొచ్చు, బట్ రెయిన్స్ ఆర్ అన్ప్రెడిక్టబుల్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడికి మేము వచ్చిన ప్లేస్ అయితే బుర్రా కేవ్స్ గైస్. బుర్రా కేవ్స్ ఇస్ ద బ్యూటీ. చాలా మంది అరకు వ్యాలీ అంటే ఫస్ట్ బుర్రా కేవ్స్ కి వెళ్తారు. చాలా 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 బాగుంటుంది. అండ్
దిస్ ఈజ్ నేచర్ మేడ్ కాబట్టి మనకి ఇంకా ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ మీరు బుర్రా గుహలకు వెళ్ళే దారిలో మీకు ఈ బొమ్మలు అన్నీ భలే కనిపిస్తాయి. హ్యాండ్ మేడ్ అక్కడ వాళ్ళు చేసినవి చాలా చాలా బాగున్నాయి. అండ్ ఆబ్వియస్లీ బొంగులో చికెన్ అండ్ బిర్యానీ, లైక్ చికెన్ బిర్యానీ, బొంగులో చికెన్ బిర్యానీ ఇవన్నీ కూడా ఉంటుంది. సో మీకు లోపల మొత్తం తిరగడానికి ఒక 1 to 2 hours పడుతుంది. సో మీరు కావాలంటే ముందే ఇక్కడ వీళ్ళకి ఆర్డర్ చేసేసి మీరు లోపలికి వెళ్ళి మంచిగా అదంతా చూసేసుకొని అప్పుడు మీరు బయటికి రండి. నేను ఇచ్చిన సజెషన్ ఏంటి అంటే, మీరు మార్నింగ్ ట్రైన్‌లో వస్తున్నారనుకోండి, కిరండోల్ ప్యాసింజర్ తీసేసుకోండి. సో దట్ మీరు ఇక్కడికి లైక్ బుర్రా గుహలకి ఒక 9:40, 9:45 కల్లా వచ్చేస్తారు. 10:00కి బుర్రా గుహలు అనేది మనకి ఓపెన్ ఉంటుంది. సో ఫస్ట్ పర్సన్ లైక్ ఫస్ట్ బ్యాచ్ మీరే ఉంటారు కాబట్టి మీకు కొంచెం మంచిగా అన్నీ చూడ్డానికి స్పేస్ అది ఉంటది. ఇంకా డే అవుతున్న కొద్దీ మీకు రష్ అనేది చాలా పెరుగుతుంది. చూసారు కదా, మేము 9:50 కల్లా ఇక్కడికి వచ్చాము. అప్పటికే చాలా మంది జనాలున్నారు చూడండి. అండ్ సీజన్ డిసెంబర్‌లో వెళ్ళాం కదా మేము. ఫుల్ సీజన్ అనమాట అప్పుడు. సో అందుకనే చాలా 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 రష్ ఉంటది. మీరు ఇంకా వ్లాగ్ చూస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ డే కూడా చూస్తూ ఉండండి. చాలా డిఫరెంట్, ఎప్పుడు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే నేను చూడలేదు అరకులో. చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అయింది. అండ్ చాలా కొంచెం అటు ఇటు కూడా అయ్యాయి. అవన్నీ మీరు చూస్తూ ఉండండి. అండ్ హియర్ మన బుర్రా గుహలు అన్నమాట. ఇది మన కంట్రీలోనే ద లార్జెస్ట్ కేవ్స్ గైస్. అండ్ ఇండియాలోనే ద డీపెస్ట్ కేవ్స్ అన్నమాట. చాలా 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 బ్యూటిఫుల్ ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం. నేను ట్రైన్‌లో 2 టైమ్స్, కార్‌లో 2 టైమ్స్ వచ్చినట్టున్నాను. ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ అయితే నేను విజిట్ చేశాను. నాకు ఇప్పటికి అదొక హ్యాపీ ఫీలింగ్ అండ్ ఎక్సైట్‌మెంట్ ఫీలింగ్ వస్తది. ఇక్కడికి వస్తే మాత్రం నాకు చాలా మంచిగా అనిపిస్తది. అండ్ మనకి స్టార్టింగ్ టికెట్ తీసుకున్న దగ్గర నుంచి ఇలా ఒక వే ఉంటది. చాలా బావుంటది. మీరు పిక్చర్స్ తీసుకోవడానికైనా, వీడియోస్ తీసుకోవడానికైనా చాలా బావుంటది. అండ్ స్టార్టింగ్‌లో ఒక రివర్ ఉంటది. చూస్తున్నారు కదా! ఈ రివర్ పేరు గోస్తాని రివర్. అండ్ ఈ గుహలు అనేది మనకి ఈస్టర్న్ ఘాట్స్ మీద లొకేట్ అయ్యి ఉంటుంది. అనంతగిరి హిల్స్ అంటారు ఈ ప్లేస్. అండ్ ఇది స్టార్టింగ్. ఇక్కడి నుంచి మీరు చాలా 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 కేర్‌ఫుల్‌గా వాక్ చేస్తూ ఉండండి. కొంచెం రష్ ఎక్కువున్నా, లేకపోతే ఆ టైంలో వర్షాలు పడినా, ఏమైనా సరే కొంచెం స్లిప్పరీగా ఉంటాయి. సో పెద్దవాళ్ళు అదంతా కొంచెం చూసుకొని మెల్లగా నడుస్తూ ఉండండి. మీ పక్కన ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి వే ఇస్తూ మీరు కొంచెం ఆగి వాళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్ళనివ్వండి. లోపల అదంతా కూడా కొంచెం స్లిప్పరీగా ఉంటాయి. మీరు చూస్తూ ఉండండి వీడియో, మీకే తెలుస్తుంది. అండ్ ఈ కేవ్స్ ఇవన్నీ ఈ చుట్టుపక్కల ఉండే తాండా వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళు కనుగొన్నారు. యాక్చువల్లీ దీనికి ఒక స్టోరీ ఉండింది. అది నేను చదివింది. అది ఏంటంటే ఇప్పుడు ఆవులు కాపరి ఉంటారు గదా! వాళ్ళ ఆవు అనేది ఈ కొండలు లైక్ ఈ కేవ్స్ మీద మేత మేస్తుంటుంటే ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్ నుంచి కిందకి పడిపోయింది అంట. సో ఎక్కడికెళ్ళిపోయింది అని తన ఆవును వెతుక్కుంటున్నప్పుడు ఈ కేవ్స్‌ని కనుగొన్నారు అనేది ఒక థియరీ ఉంటుంది. సో కిందకొచ్చి చూస్తే అతనికి ఒక స్టోన్ కనిపిస్తుంది. అది లింగం ఆకారంలో ఉంటుంది. సో అది వీళ్ళేం చేశారు అంటే లార్డ్ శివగా ఊహించుకొని, నా ఆవుని శివుడే కాపాడాడు అని వీళ్ళు నమ్మి, అప్పటి నుంచి లోపల ఒక చిన్న టెంపుల్‌ని కూడా బిల్డ్ చేశారు. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో స్టార్టింగ్ కూడా మనకి ఉంటుంది గదా ఇటువైపు. సో అట్లా ఇక్కడ ఒక 1, 2 టెంపుల్స్ అట్లా ఉంటుంది. ఆ శివుడి టెంపుల్ కూడా నేను మీకు చూపిస్తాను. స్టే ట్యూన్ ఫర్ థట్. అండ్ మీరు చూస్తున్నారు గదా! మొత్తం వాటర్ ఉంటుంది లోపలంతా. సో ఒకప్పుడు లైక్ నా చిన్నప్పుడు గైస్ స్టార్టింగ్‌లో గబ్బిలాలుంటాయి గదా! సో లోపలికెళ్తే గబ్బిలాల స్మెల్ ఎక్కువొస్తది అని చెప్పి చాలా. అండ్ మీకు ఆ వాయిసెస్ అవన్నీ అండ్ ఊరికనే అవి తిరుగుతూ ఉండడం కూడా చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటది. మరి ఇప్పుడైతే అది లేదు. మనుషులను అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు. సో ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే 'మంజుమల్ బాయ్స్' మూవీ అందరికి రొటేట్ అవుతుంది. నాకే కాదు చాలా మంది సుభాష్ అని అరుస్తున్నారు. సో అదొక కామెడీ థింగ్ అన్నమాట. మా డ్యాడీకి, మమ్మీకి అర్థం కాలేదు. సుభాష్ అని ఎందుకు అరుస్తున్నారు అని. అప్పుడు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండే ఇట్లా 'మంజుమల్ బాయ్స్' ఉంటది. అతను ఇట్లా పైన మీకు ఒక రౌండ్‌గా కనిపించింది కదా! సో అతను ఇట్లా పడిపోతారు కదా! సో ఇది కూడా అట్లా కేవ్స్ కదా! సో అందరూ అట్లా అరుస్తున్నారన్నమాట. అండ్ చూసారు కదా! మార్నింగే మనకి చాలా రష్ ఉంటది. అండ్ ఇక్కడ మీకు ఫోటోగ్రఫీ
తీపిచ్చుకోవడానికి కూడా అక్కడ ఉంటారు. సో ఒక మెమరీగా మీరు కూడా తీపించుకోవచ్చు. మాకు చిన్నప్పుడు చాలా పిక్చర్స్ అట్లా ఉన్నాయి. సో అందుకని మేము ఇంకేం తీయించుకోలేదు. అండ్ ఇంకా మన ఫోన్‌లోనే తీసుకోవచ్చు కదా అని చెప్పి తీసుకున్నాము. అండ్ ఇక్కడ నేను మీకు చెప్పా కదా చాలా జాగ్రత్తగా వెళ్ళండి అని. నేను మా మమ్మీని పట్టుకుంటాను, నడిపిస్తాను. అంటే మమ్మీ ఏం అవసరం లేదు, నువ్వే పడిపోతావు, నువ్వే చూసుకో, నేను బానే నడుస్తానని నన్ను పట్టుకుంటుంది. సో ఇక్కడి నుంచి లైక్ ఈ లైటింగ్ అనేది లోపల కేవ్స్ లోపలికి పడుతుంది. సో అది కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. అండ్ మెయిన్ అట్రాక్షన్ ఈ లైట్స్ గైస్. ఈ లైట్స్ అన్ని డిఫరెంట్ కలర్ లైట్స్ పెడతారు కదా. సో అది కూడా ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఇస్తుంది మనకి లోపల. సో అది కూడా ఇంపార్టెంటే. యాక్చువల్లీ ఆ వీకే వర్షాలన్నీ ఫుల్గా పడి మొత్తం అది అయిపోయిన తర్వాత, క్లియర్ అయిపోయిన తర్వాత మేము వెళ్ళాము. సో మేము వెళ్ళినప్పుడు అయితే బాగుండింది. క్లైమేట్ కూడా మరి అంత చలిగా అయితే ఏం లేదు, మేనేజబుల్ అనిపించింది. అండ్ డే టైంలో అయితే ఎండ అయితే కొంచెం ఉంటుంది, ఒక 3 hours to 4 hours అట్లా ఉంటుంది. సో అది కొంచెం మీరు మేనేజ్ చేసుకోవాలి. అండ్ ఈ బుర్రా కేవ్స్ బయట మీకు కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి అని ఉండింది. బట్ మేము వెళ్ళినప్పుడు ఇంకా అది ఓపెన్ చేయలేదు. సో మేబీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం, కరెక్ట్గా ఇంకా ఓపెన్ చేసే టైంకి వెళ్ళిపోవడం వల్ల ఏంటో వాళ్ళు ఇంకా రాలేదో ఏంటో, ఆ టైంకి అయితే అవి లేవు. బట్ ఉన్నాయి అవన్నీ అని మాత్రం అక్కడైతే వాళ్ళు మెన్షన్ చేసి ఉంచారు. బట్ ఫస్ట్ బ్యాచ్లో వచ్చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు క్రౌడ్ని చాలా అవాయిడ్ చేయొచ్చు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. అండ్ సీజన్ టైంలో వస్తే ఇంకా ఇది చాలా బెనిఫిట్ అనమాట, తొందరగా వస్తే. అండ్ ఇక్కడ మీకు టార్చ్ వేసి చూపిస్తున్నాం కదా, సో ఇది ఒక టైగర్ షేప్లో ఉన్నది అని ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇది ఇలాగే కాదు, ఇలాంటివి ఇక్కడ మధ్యలో చాలా చాలా ఉంటాయి. దేవుడు Honey Papa, we are missing you. ఇప్పుడు హాలిడేస్ సీజన్ కాబట్టి చాలా మంది పిల్లలు వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళందరూ ఇట్లా అరుస్తూ ఉంటే మా మమ్మీ కూడా చిన్న పిల్ల అయిపోయి వాళ్ళతోనే అరుస్తుంది. సో అట్లనే అరుస్తుంది ఆ లోపలంతా కూడా. సో అది నేను ఇక్కడ రికార్డ్ చేశాను అనమాట. సో చెప్తున్నాను కదా, ఇట్లా టైగర్ చూపించాను. సో అదే కాకుండా ఇక్కడ ఇంకా చాలా దేవుడి విగ్రహాలతో చెక్కినట్టు కూడా ఉంటూ ఉంటాయి. మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివి అట్లా మిగతా దేవుళ్ళవి కూడా ఉంటూ ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ వెళ్ళొచ్చు. సో ఇది మీకు మొత్తం బుర్రా గుహల్కి ఆల్మోస్ట్ ఏది లేదన్నా సరే 1 to 2 hours అయితే మీకు మంచిగా టైం స్పెండ్ చేయడానికి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా క్లియర్గా రష్ లేకుండా చూడాలి అనుకుంటే మాత్రం ఈ టైం మీకు చాలా చాలా బాగుంటుంది. మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. అందరూ మంచిగా టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు ఇక్కడ. కాకపోతే కొంచెం వాళ్ళని జాగ్రత్తగా చూస్తూ ఉండండి, బికాస్ చాలా స్లిప్పరీ ఉంటాయి. నేను ఒక దగ్గర కొంచెం జారాను కూడా, అంటే చూసుకోలేదు, ఇంకొంచెం ఉంటే ధన్నమని పడిపోయేదాన్ని. చూసారు కదా ఎంత ఉన్నాయో రాళ్ళు, గట్టిగా పడిపోతే అంతే, ఇంకా కాళ్ళు చేతులు విరగడమే, ఇంకేం లేదు. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ నేను మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో ఒక స్టోరీ, లింగం ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఒక టెంపుల్లా బిల్డ్ చేశారు అని చెప్పి. సో అది ఈ పైకి అనమాట, ఇలా మీరు పైకి వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే అసలు చాలామంది లైక్ ఏం లేదు అక్కడ అని ఇంకా అంటున్నారు, ఏం లేదు అక్కడ అనేసి అన్నారు. అది నిజమే అయింది. ఒకప్పుడు ఇక్కడ లింగం ఉండేది, బట్ చూసినారు కదా మొత్తం బ్లాక్ ఉంది, ఏం లేదు గైస్. జస్ట్ అక్కడ మొత్తం లింగం ఉంటుంది, బట్ వాటర్ వల్ల అది మొత్తం చాలా వరకు మునిగిపోయింది అనమాట. సో అందుకని అక్కడైతే లేదు. ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం ఇది అవాయిడ్ చేసేసేయండి ఇంకా పైకి వెళ్ళడం, బికాజ్ అది చాలా డేంజర్. అండ్ అది వేసింది కూడా వాళ్ళ రూట్ ఐరన్తో కాబట్టి మీకు అక్కడ మధ్యలో ఏమైనా స్లిప్ అయిందనుకో కోసుకుంటుంది కింద పడితే, అదంతా అది కొంచెం డేంజర్గా ఉంది. సో అది అవాయిడ్ చేసేసేయండి. అండ్ ఇంకా మేము అంతా కంప్లీట్ అయిపోయి రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. చూసారు కదా ఎంత రష్ పెరిగిపోయిందో, అందుకే నేను మీకు చెప్పాను ఫస్ట్ టైం లైక్ ఫస్ట్ బ్యాచ్ అప్పుడు మీరు వచ్చేసేయండి అని చెప్పి. అండ్ ఇంకా తర్వాత మా డాడీ బాంబూ చికెన్ తింటున్నారు. మా డాడ్ లవ్స్ చికెన్ గైస్, చికెన్ తనకి చాలా ఇష్టం చికెన్. సో ఇక్కడ తను ఇంకా బాంబూ చికెన్ తింటున్నారు. రైస్
రైస్ అది చెప్పలేదు బికాస్ మమ్మీ ఆల్రెడీ పులిహోర దద్దోజనం మార్నింగ్ ఇడ్లీ ఇవన్నీ మేము మంచిగా చేసుకొని వచ్చినాం కదా అని చెప్పేసి ఇంకా డాడీ రైస్ చెప్పలేదు. చికెనే చూడండి తను ఒక్కరే తినాలి, అంత తింటే ఇంకా తనకి ఇంకా అది లంచ్ సరిపోయింది. తను తినలేదు, తర్వాత పులిహోర అదంతా కూడా మేమే తిన్నాము అనమాట. ఆ చికెనే సరిపోయింది డాడీ. టైం 12:03 అవుతుంది. ఎండ బీభత్సంగా కొట్టేస్తుంది. చూసారు కదా మీరు ఎండ ఎంత గట్టిగా ఉందో. అమ్మో, మాకు ఇప్పటి వరకు బుర్రా కేవ్స్ దగ్గరే సరిపోయింది. ఇప్పుడు ఇంకా అరకు వెళ్ళాలి. అరకు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ ఉంటది. మరి అక్కడ అరకు ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ ఉంటది గైస్. మరి ఎండ అక్కడ ఎట్లుంటుందో నాకు అర్థం కావట్లేదు. అమ్మో, చాలా ఎండ ఉంది గైస్, చాలా చాలా. నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫుల్ ఎండ ఉంది. కొంచెం కర్డ్ రైస్ తింటున్నా. డాడీ బొంగులో చికెన్ తిన్నారనమాట. బాంబూ చికెన్ అని చెప్పమ్మా. నేటివిటీ ఉండాలి డాడీ. బొంగులో చికెన్ అంటే కొంచెం వర్డ్ కొంచెం తేడా. బొంగులో చికెన్ గైస్, నేటివిటీ ఉండాలి. మన వైపు అట్లనే మాట్లాడలేదు. సరే, బ్యాంబూ చికెన్ మా డాడీ సాటిస్ఫాక్షన్ కోసం. సో బ్యాంబూ చికెన్ గైస్, ½ kg 300 రూపీస్. అక్కడ బిర్యానీ అది కూడా ఉంది, బట్ మేము కుక్ చేసుకొని తీసుకొచ్చాం కాబట్టి ఇంకా డాడీ రైస్ ఏం తీసుకోలేదు, ఓన్లీ జస్ట్ చికెన్ తీసుకున్నారు. బాగుంది, చాలా టేస్ట్ బాగుంది అంట. మనం తినలేము కదా, సో నాకు తెలియదు. సో డాడీ మాత్రం చాలా బాగుందని చెప్పారు. మమ్మీ సో గైజ్ అది మ్యాటర్. ఇప్పుడు అరకు వెళ్తున్నాము. 30 కిలోమీటర్స్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో అక్కడికి వెళ్ళి పద్మావతి గార్డెన్స్ అన్నాడు. ఫస్ట్ చాపరాయికి వెళ్ళిపోదాం, దాని తర్వాత పద్మావతి గార్డెన్ సన్సెట్ టైంకి అలా వెళ్ళాలా ప్లాన్ చేసుకోవచ్చు. సో అది గైస్, మళ్ళీ తర్వాత మాట్లాడతాం మీతో. సో ఇంకా 12 o'clockకి మేము స్టార్ట్ అయితే మేము అరకుకి వెళ్ళేసరికి 4 అయింది గైస్, లిటరలీ 4. మీరు చూస్తున్నారు కదా ట్రాఫిక్ ఎంత నిమ్మతంగా కదులుతుంది అంటే అసలు చాలా స్లోగా కదిలింది. ఇదే చెప్తున్నా మీకు, లైక్ సీజన్ టైం వస్తే మాత్రం ఇంత ట్రాఫిక్ ఉంటుంది. వెరీ 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 స్లో. అసలు ఇదైతే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. అందుకనే మేము ఏం బుక్ చేసుకోలేదు, మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చేద్దాం అనుకున్నాము. సో ఇదైతే అసలు మేము ఎక్స్పెక్టే చేయలేదు. మేము ఇంకా సరేలే ఇంకని చెప్పి ఇంకేం చేస్తాం, ఇంత దూరం వచ్చి అరకు వెళ్ళకుండా ఉండం కదా అని చెప్పి ఇంకా అరకు వెళ్తున్నాము. రిటర్న్ మార్నింగ్ మనము వచ్చేసరికి రష్ ఉంది డాడీ. అప్పటికే వెళ్తున్నారు అంటే మనం 10 ఆ టైంకి వెళ్ళాము. ఇంకా 10 నుంచి నీకు లోపలికి ఎలా చేస్తారు కదా. అదే చాలా అసలుకి ఫోటో వీడియోస్ అసలు దిగలేకపోయేవాళ్ళం. చిరాకు వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ½ an hour అయింది గైస్, ఇంకా రిటర్న్ వెళ్ళలేదు. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. రష్ చాలా ఎక్కువ ఉంది. వీకెండ్స్ అవ్వడం వల్ల, హాలిడేస్ అవ్వడం వల్ల, సీజన్ అవ్వడం వల్ల సో రష్ అయితే ఘోరంగా ఉంది. అసలు ప్లాన్ అంటే ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోండి బుర్రా కేవ్స్కి, తర్వాత లేట్గా అయితే చేయకండి. ఫుల్ రష్ వస్తుంది, చిరాకేస్తుంది లోపలికి వెళ్ళంగానే. లైక్ ఆ రష్ జనాలు మొత్తం వాటర్ పడుతూ ఉంటుంది కదా, సో లైక్ మొత్తం జారిపోతూ ఉంటారు. కాన్షియస్ ఉండాలి. సో వాటి వల్ల మీకు కొంచెం సేపు చూడగానే చిరాకేసేస్తుంది. సో మొత్తం బుర్రా కేవ్స్ అంతా మంచిగా మనం టూర్ చేయాలి అంటే మాత్రం మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చండి. లైక్ ఓపెన్ చేసే టైంకి 10 o'clock కల్లా ఓపెన్ చేసేస్తారు. సో అప్పుడు వచ్చేస్తే చాలా బాగుంటుంది. మీకు పిక్చర్స్కైనా వీడియోస్కైనా లేకపోతే మీరు ఎంజాయ్ చేయడానికైనా సరే చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా రిటర్న్ వెళ్ళి ఇక్కడే పెట్టేసుకొని వెళ్ళిపోతున్నారు డాడీ. ఇక్కడ నుంచి వాళ్ళు ఎప్పుడు నడుస్తారు? ఇంకా ఎంత లేట్ అయినా సరే ఇంక మేము డిసైడ్ అయిపోయాం అరకు అయితే వెళ్దాము అని చెప్పి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక స్టోరీ అయితే నేను మీతో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను అసలు ఏం జరిగింది ఏంటి అని. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. బై.